మీరు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీ టీఎన్ఎస్ఎఫ్ ద్వారా మరి పార్టీకి మెయిన్ వైస్ ప్రెసిడెంట్ కూడా, యువతకి ఏంటి మార్గం? నమ్మకం ఉందా లోకేష్ గారు యువతకి మార్గం 100 రోజుల్లో ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు అని? 100 రోజులు అయిపోయి 200 రోజులు కూడా దాటేసింది కదా, మరి ఈ బాధ్యత ఎంతవరకు వచ్చింది? లోకేష్ గారిని పూర్తిగా నమ్మింది ఫస్ట్ యువతేనా? ఎందుకు? ఫస్ట్ యువత ఎవరైతే మాకు ఇతనైతే ఒక పెద్దన్నలా సరిపోతాడని యువత అందరూ ఫస్ట్ భుజానికి ఎత్తుకున్నారు. యువత అందరూ ఆల్ కమ్యూనిటీస్, ఇక్కడ నేను కమ్యూనిటీస్ గురించి మొత్తం ఒకటే కమ్యూనిటీ అండి, యువత కమ్యూనిటీ. వావ్, యువత కమ్యూనిటీ అంటే ఇందులో ఏ కమ్యూనిటీ ఏం లేవు, యువతే ఒక కమ్యూనిటీ. అందరూ ఇతనైతే మనకు పెద్దన్నలా సరిపోతాడని యువత అందరు కలిపి ఎత్తుకున్నారు. ఏం చేస్తారు? చెప్తానండి. అందుకే లోకేష్ అన్న పాదయాత్ర పేరు కూడా యువగలం, అంటే యువకుల కోసం గలం విప్పటం అని పెట్టుకున్నారు లోకేష్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు గారు మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టారు? బాబు గారు సచివాలయంలో పెట్టినట్టు డిఎస్సి మీద పెట్టారు. అవును, డిఎస్సి మీద పెట్టారు. ఇచ్చిన మాట ఫస్ట్ అదే ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం దాని మీదే పెట్టారు. యువత కోసమేగా.